మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుహరితం ద స్వీట్ నేచర్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తారండి. ఇది మన హైదరాబాద్ బొలారంలో పూరీ జగన్నాథ్ టెంపుల్. ఇది వైఎస్ఆర్ కాలనీ ఐడిఏ బొలారంలో ఉంది. జస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4కి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్ టెంపుల్ సైడ్లోనే కట్టడం జరిగింది. భక్తులు ఈ టెంపుల్ని శ్రీక్షేత్రం బొలారం అని పిలుస్తూ ఉంటారు. ప్రతిరోజు మహాప్రసాదం నివేదించి భక్తులకు పంచిపెడతారంట. మనకి ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే ఒక స్పిరిచువల్ వైబ్ వచ్చేస్తుంది అంతే. ఈ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5:30 to 1 PM, ఈవినింగ్ 4:30 to 9 PM వరకు ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అవుతూనే అందరు దేవుళ్ళు మనకి చాలా అందమైన కార్వింగ్స్లో దర్శనమిస్తారు. ఈ కార్వింగ్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఎంత బాగా చెక్కారో నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అసలు నిజంగా దేవుళ్ళనే చూస్తున్నామా అన్నంత అందంగా ఉన్నాయి ఈ కార్వింగ్స్ అయితే. వీడియోలో కాదు కానీ మీరు అసలు నిజంగా చూస్తే మాత్రం చాలా 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 ఆనందపడతారు. ఈ టెంపుల్లో మెయిన్ గర్భగుడిలో మనకి శ్రీ జగన్నాథుడు, శ్రీ బాలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శన్ చక్రం చాలా అందంగా కన్నుల విందుగా దర్శనమిస్తాయి. ఇక్కడ జగన్నాథుడి టెంపుల్సే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందరు దేవుళ్ళు కొలువై ఉన్నారు. అసలు ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అబ్బా, ఇక్కడ మా రామయ్య చూడండి ఎంట్రన్స్లో ఎంత బాగున్నారో. ఇదొక ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూసారా, నవగ్రహాలు కూడా కొలువై ఉన్నారు. మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మహాలక్ష్మి ఆలయం. అమ్మవారు అసలు ఎంత శోభాయమానంగా ఉన్నారో చెప్పలేను. చూడండి, దర్శించుకోండి. చాలా బాగున్నారు కదా. ఇది టెంపుల్ ఒక సైడ్ వ్యూ. ఈ టెంపుల్ చూడండి, మన వీర హనుమాన్ టెంపుల్. సీతారామ లక్ష్మణ స్వామి సమేతంగా కొలువై ఉన్నారు. ఈ మండపంలో నామకరణాలు, అక్షరాభ్యాసాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయంట. ఇక్కడ చూసారా, చిన్న పాండ్ ఉంది. అందులో రాధాకృష్ణులు కూడా కొలువై ఉన్నారు. అందులో టర్టిల్స్ కూడా ఉన్నాయి. మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ ఎలా మిస్ అయ్యి నిన్నాళ్ళు అనిపించింది ఈ టెంపుల్ చూస్తుంటే. అబ్బబ్బబ్బా, ఈ కార్వింగ్స్ చూడండి. ఆ అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇది శివాలయం అండి. శివుడు కూడా లోపల చాలా బాగున్నాడు. శివలింగం నేను చూపించలేకపోతున్నాను కానీ చాలా బాగుంది. చూసారా ఈ వ్యూ ఎంత బాగుందో. గుడి వ్యూ చాలా స్పేషియస్గా, పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ గుడికి వచ్చేటప్పటికి ఇది మన మహావినాయకుడి టెంపుల్ అండి. చూసి దర్శించుకోండి, ఎంత బాగున్నారో కదా. ఇది టెంపుల్ పూర్తి వ్యూ. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. చూడండి, మొత్తం చూపించలేకపోతున్నాం కానీ టెంపుల్ మాత్రం చాలా పెద్దది. అండ్ ఇది భీమ్లాదేవి ఆలయం. గుడి బయట గోడలపైన వేరే వేరే అవతారాల్లో జగన్నాథుని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఈ టెంపుల్లో కూడా పూరీ జగన్నాథ్ గుడిలో జరిగినట్టే రథయాత్ర, స్నాన పూర్ణిమ, జన్మాష్టమి, దుర్గా పూజ, వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయంట. ఈసారి ఖచ్చితంగా చూడాలి. టెంపుల్ పక్కనే ఐడియా బొలారం వాళ్ళది ఒక మున్సిపల్ పార్క్ ఉంది. ఇందులో చాలా రకాలైన పూల మొక్కలు. ఈవినింగ్ టైం వస్తే పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ప్లే టైంలో ఉండే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఉయ్యాల, సీసా, మేజ్, టన్నెల్స్ లాంటివి ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఎదురుగా టెంపుల్, పక్కనే ఒక మంచి నేచర్. సూపర్ ప్లేస్ కదా. చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఒక పీస్ఫుల్ ప్లేస్, స్పిరిచువల్ ప్లేస్, ఆర్కిటెక్చర్ అద్భుతం. ఇవన్నీ చూడాలనుకుంటే ఈ టెంపుల్కి తప్పకుండా రావాలి. ఫోటో షూట్స్కి అయితే సూపర్ ఉంది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.